నమస్తే నొల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. ఎట్లున్నారా అందరూ? మంచిగున్నారా? నేనైతే మంచిగున్నా నొల్లా. మీ కొరకు ఇలా మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చి తన ఇంటి ముంగట్నే ఉత్తగా టైం పాస్ కూసున్న ఇంటి యజమానిని పట్టుకపోయి పోలీసులు పొట్టు పొట్టు కొట్టిండ్రట. ప్రజాపాలన అంటే ఎవరింటి ముంగట కూడా వాళ్ళు స్వేచ్ఛగా కూసేకపోవడేనా? ముఖ్యమంత్రి కమ్ పోలీసు మంత్రి అట్లనే కొట్టుమని పోలీసులకు చెప్పిండా? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే? చూడుండ్రి బాధితుని పెయ్యి మీద వాతలు ఎట్లొచ్చినాయో. అయ్యయ్యయ్యో, ఇంతకంటే దారుణం దుర్మార్గం ఇంకేనన్ను ఉంటుందా? వాతలే అంత వచ్చినాయి అంటే ఎంత గట్టిగా కొట్టుండొచ్చు పోలీసు వాళ్ళు. తొడ మీద చూడుండ్రి కొడత తోలే గమిలిపోయి పుండు పుండు అయింది. ఇంతగానం కొట్టేటందుకు కారణం ఏంటిది అంటే ఈయన ఇంటి ముంగటున్న అరుగు మీద ఈయన కూసునుడేనట. అగో, ఎవరింటి ముంగట వాళ్ళు కూసుండు కూడా తప్పినా? ఇందిరమ్మ రాజ్యం అంటే ఇట్లనే ఉంటుందా? అంటే కండ్లారా చూడనే పడితే కళ్ళవాడనే పట్టే ఏ ఊరు కాడు ఇట్లా అయింది అంటే సూర్యాపేట జిల్లా నూతనకల మండలం ఇంటి ముంగట కూర్చున్నందుకే కొట్టిండ్రా అంటే మందు తాగుకుంటా కూర్చున్నాడట. అందుకే కానిస్టేబుల్ ఎస్ఐకి ఫోన్ చేసి చెప్తే సర్ర వచ్చిన ఎస్ఐ మహేందర్ నాథ్ వెనక ముందు ఏం తెలుసుకోకుండానే పోలీస్ స్టేషన్కి వేసుకపోయి పొరక కొట్టిండట. ఆయన ఇంటి ముంగట కూర్చొని తాగుడు కూడా తప్పే అయితే కేసు బుకింగ్ చేసి కోర్టులో హాజరుపరచాలి. కొట్టాలనో తిట్టాలనో ఎటువంటి శిక్ష చేయాలనో కోర్టు చెప్తుంది కదా. అట్లా కూడా కేసు కట్టకుండా చట్టాన్ని చేతులకు తీసుకొని ఇట్లా సావగొట్టుడేంది? మార్పు అంటే మామూలు మార్పు కాలేదు. ఇందిరమ్మ రాజ్యంలో ఎవరిండ్ల ముంగట వాళ్ళు నిలబడినంత మార్పు వచ్చింది కదా. ముఖ్యమంత్రి కము చదువుల మంత్రి రేవంత్ రెడ్డి ఏలుబడిలా యూనివర్సిటీల ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు లేక ఆసిఫాబాద్ జిల్లాల మెడికల్ విద్యార్థుల పరిస్థితి అంత ఆగమాగం చెందన ఉన్నదట. ఎంబీబీఎస్ స్టూడెంట్స్ అయినా మా బతుకులు ఆగమయ్యేటట్టే ఉన్నాయని డాక్టర్ కోర్సు చేసేటోళ్ళు అంతా ఇట్లా ధర్నాకు దిగిండ్రు. ఇక చూడుండ్రి మీరు. ఇన్నరా వీళ్ళకి ఎంత బాధ కలిగితే ఇట్లా రోడ్ల మీదకి వస్తారు, అట్టముక్కలు పట్టుకొని సడాకుల మీద ఆవేదన చెప్పుకుంటారు. ఎన్నో దినాల సంది అడిగేది అడుగుతున్నారట. ఎన్ని మాటలు అడిగినా ఇగొత్తరాగుండ్రి అగత్తరాగుండ్రి అనుకుంటా జరుపుడే ఉన్నది కానీ ప్రొఫెసర్లను అసిస్టెంట్ ప్రొఫెసర్లను కొలువులకు తీసుకున్నది లేదు. వాళ్ళతో మాకు చదువులు చెప్పించింది లేదు. మీరు ఇట్లయితే తినరు, ఎట్లా చేసి తింటారో కూడా మాకు కూడా ఎరికే అని కాలేజీలో చదువుకునే మెడికల్ విద్యార్థులంతా ఏకమైనరు. ఆడోళ్ళు మొగుళ్ళు అనే తేడా లేకుండా అందరూ ఒక దగ్గర గుమిగూడినరు. గుంపు గదిలి ఇట్లా కాలేజీ ముంగట సకల ముక్కలం పెట్టుకొని కూర్చొని చేతుల ప్లకార్డులు పట్టుకొని పోరాటం చేస్తుండ్రు. మార్పు అన్నారని కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం అప్పచెప్తే కాలేజీల ప్రొఫెసర్లను పెట్టనంత మార్పు వచ్చినట్టు అనిపిస్తలేదు. నీళ్ల మంత్రి కమ్ము కోపన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు హుజూర్నగర్ లో ఉన్న సబ్ జైలుకు పోయిండు. అగో, ఎన్నెల్లేంది అటు దిక్కేందుకు బాయ్? ఒదికు శ్రీశైలం డ్యామ్ కాడ చెత్తుకు పదనొచ్చి మొత్తం ఊరుస్తుంది. ఆడున్న కరెంటు కంపెనీ కొంప మునిగేటట్టున్నదని అందరు పర్షాన్ అవుతుంటే అది కూడా పట్టించుకోకుండా ఆడికెందుకు పోయిండో చూద్దాం పాండ్రి. వారం దినాల సంది వాటర్ లీక్ అవుతున్నా కానీ శ్రీశైలం ఎడవ కాలువ గట్టు మీద వారం దినాల సంది నీళ్ళు లీక్ అవుతుంటే ఆ నీళ్ళు అట్లనే గారుతుంటే ఎప్పటికైనా చెత్తు నిలువు కూలి ప్రమాదమే ఏర్పడేటట్టు ఉందని తెలిసిన వాళ్ళు చాలా మంది అంటున్నా కానీ వాటర్ మినిస్టర్ అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు ఎరుకుండు కూడా ఉత్తగా గప్చుప్ సాంబార్ బుడ్డి కాముష్ అన్నట్టు తెలిసినా తెలియనట్టు ఉంటుండా అంటే ఏమో ఆయన వాలకం చూస్తుంటే అట్లనే ఉన్నది. నీళ్ళ మంత్రి అయినా ఆయనకి ఏ లీకులు ఏడ శాఖలు వస్తాయో తెలియకుంటుంటుందా? ఆడొక్క దగ్గరనే కాదు రాష్ట్రంలో కూడా కోపన్ కారట్లు ఎప్పుడు ఇస్తారు అని ఎదురు చూస్తుంటే కూడా అవిటి గురించి కూడా గెలిచి ఏడాది అవుతున్నా ఎప్పుడు ఇస్తారు అని అడిగినప్పుడల్లా ఇత్తం అనుడే ఉన్నది కానీ ఇచ్చింది లేదు. ఎందుకు కాంగ్రెస్ సర్కార్ను ఏలువల్లకు తెచ్చినామని తెలంగాణ ప్రజలు నెత్తుకొట్టుకుంటాన్రు. మార్పు అంటే మామూలు మార్పు రాలేదు కదా. 100 రోజులలోనే అమలు చేస్తామన్న 6 గ్యారెంటీలు పురాగా అమలు కాకపాయి. హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ కేసులై 57 మంది దాకా పిల్లల పానాలు వాయ్. అల్లు అర్జున్ కేసు మీద పెట్టిన కాయిస్లా చచ్చిపోయిన బడి పిల్లల పానాల మీద పావుల వంతు కూడా వాకున్నా పైసమందం పెట్టకపాయే. పేరుకు మెస్సు ఛార్జీలు పెంచుతున్నాం, మెనువుల మార్పు తీసుకొస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినా పౌర సరఫరాల నుంచి వచ్చే రేషన్ ఉప్పు పప్పుల హాస్టళ్లకు మంచి రాక అన్యాలంగా పానాలు వాయ్. అవన్నీ చక్కదిద్ది మళ్ళా జరగకుండా చూడవలసిన మంత్రి ఉత్తమ్ కుమార్ జైళ్ళకి ఎందుకు పోయిందంటే వాళ్ళతోని కలిసి తినేదందుకు కష్టాలు తెలుసుకునేదందుకట. ఎట్లున్నది ముచ్చట? కూట్ల రాయిది అనేనోడు ఎట్ల రాయిది ఇత్తా అన్నాడట. అట్లనే లేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి ముచ్చట కూడా గట్లనే ఉన్నదంటారు. ఈ ముచ్చట ఎరికైన చాలా మంది కోడలకు బుద్ధి చెప్పి అత్త ఎవలెంటనో పోయిందట. అచ్చం అట్లనే ఉన్నది. తెలంగాణలో ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గురించి సోషల్ మీడియాలో తిరుగుతున్న ఓ ముచ్చట ఇంట కూడా ఒక్క ముచ్చట్లేంది అన్ని ముచ్చట్లలో కూడా అంతకంతకే ఉన్నాడు కానీ
అసలు ముచ్చటేందిరా అంటే ఇగో ముఖ్యమంత్రి చెప్పిందైతే మొదలు ఇనుండ్రి, తర్వాత చెప్తా నేను. స్టేడియం క్రీడల కోసం నిర్మించిన గచ్చిబౌలి స్టేడియంలో తాగి ఊగడానికి ఎవడన్న బాధ్యత ఉన్నాడు ఇస్తాడా అధ్యక్ష? అట్లాంటి పనులు చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి వాదిస్తారు, ఇక్కడికి వచ్చి దబాయిస్తారు. ఏంది అధ్యక్ష ఇది? ఇట్లా అసెంబ్లీలో అప్పట్లో ఇంత మంచిగా మాట్లాడిన ఈయన గారు ఉప్పల్ మున్సిపల్ స్టేడియంలను తాగుబోతులకు తిరుగుబోతులకు తాగేందుకు ఊగేందుకు పర్మిషన్ ఇచ్చిండు. ఈయనెంత శుద్ధపూస. 31st దావత్కు ఏన్నన్న పెట్టుకొని స్టేడియాలలో మాత్రం పెట్టనీయకుండ్రి, ఆటలు ఆడుకునేందుకు ఎప్పుడు నీట్గా ఉండాలి. తాగి తందనాలు ఆడి ఏడవాడితే ఆడ అంత గలీజ్ చేస్తారు, ఖాళీ సీసాలు కవర్లు వారేసిపోతారు అని జిహెచ్ఎంసీ అధికారులకు చెప్పొద్దా? ముఖ్యమంత్రి చేసింది ఏంది సాయి సంసారి లచ్చి దొంగ అంటే ఇదేనేమో అనుకుంటా సోషల్ మీడియాలో ఉప్పల్ స్టేడియంలో ఉన్న చెత్తను చెదారాన్ని చూపెట్టుకుంటా ఖాళీ సీసాలు మందు బాటిల వీడియోలను రేవంత్ రెడ్డి మాటల కింద వేసుకుంటా ఏమన్నా ట్రోల్ చేస్తుండ్రా? మామూలు వైరల్ చేస్తలేరు. చెప్పేటి శ్రీరంగ నీతులు, చేసేటి ఇసొంటి పనుల ఏమో రెచ్చిపోకుండా సబ్జెక్టు చక్కగా తెలవకుండా మాట్లాడే రేవంత్ రెడ్డికే తెలవాలి. ఇగో ఇవ్వలే ఇలాంటి సాఫ్ సీదా ముచ్చట్లు ఎట్లున్నాయి, మస్తుగున్నాయిలే. మళ్ళీ వచ్చేటప్పుడు ఇసొంటి వార్తలు పట్టుకొని వస్తుంది మీరేక. అంతవరకు మీరు చూస్తూనే ఉంటారు మీ మిర్రర్ టీవీ శనార్థి.